₹1000 నేను చెప్పలేదటండి, ఏదో ఒక రోజు మీ తమ్ముడు స్టేట్ బ్యాంక్ లో తయారవుతాడని. చెప్పేవలేవే, ముందు డబ్బు అమ్మకివ్వని. ఇచ్చి సత్య హరిచంద్రుడని బిరుదు సంపాదించండి. లేకపోతే ఏమిటండి, వచ్చిందంతా ఆవిడికి ఇవ్వడానికి ఆవిడని ఇక్కడ తీసుకొచ్చాం. ఇదిగో ఈ ₹100 ఇచ్చి ఇంతే పంపించాడని చెప్పండి. వెళ్ళండి. ఏమిటో అమ్మా, ఇదిగోనమ్మా తమ్ముడు పంపించిన ₹100. ఏమిట్రా, 100 పంపించాడా? అవునమ్మా, పాపం వాడికి నెల ఎన్ని ఖర్చులు వచ్చాయేమో, ఇంతే పంపించాడు. పోన్లేరా, ఎంత పంపిస్తే ఏముంది, నేను ఇంకా బ్రతుకున్నానని వాడికి గుర్తుంది, అంతే చాలు. ఈ డబ్బుంచమ్మా. ఇక్కడ నాకేం ఖర్చులుంటాయరా, దాంతో బాబుకి ఏమైనా కొను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కృష్ణ, వర్క్ ఎలా జరుగుతోంది? జనవరి 1st కైనా మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయగలవా? December 1st రెడీ అవుతుంది సార్. వెరీ గుడ్. ఈ ప్రోగ్రెస్ అంతా నీ కృషికి నిదర్శనం. నువ్వు వచ్చాక మన పని టకటగా జరుగుతుందంటే అందుకు కారణం ఏమిటో తెలుసా? నీ టైం సెన్స్. థ్యాంక్స్ సార్. ఎరా, టైం సెన్స్ అంటే అర్థమైందా? అర్థమైతే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. మీరు ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. నో, ఇన్స్పెక్ట్ చేయవలసింది అనుమానం ఉన్న చోట కానీ నమ్మకం ఉన్న చోట కాదు. ఐ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. Am I correct, baby? You're not correct, Daddy. What? ఈయనకి పని అంటే ఎంత ప్రాణమైనా ఆ ప్రాణం నిలవడానికి కాస్త తిండి కూడా తినాలన్న విషయం మర్చిపోతున్నారు. ఐ సీ. దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి కృష్ణ. నువ్వు రాత్రి మగళ్ళు పనిచేసి నా బిజినెస్ డెవలప్ చేస్తున్నావు అనేది ఒకటి, అందుకోసం నువ్వు తిండి తిప్పలు మానేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు అనేది మరొకటి. లేదు సార్, నేను బాగానే తింటున్నాను. అబద్ధం. నిన్న నేను పంపించిన టిఫిన్ తిన్నారా అసలు? అవును. అందుకని వాళ్ళు నేనే స్వయంగా తీసుకొచ్చాను. Am I right, Daddy? యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. మిస్టర్ కృష్ణ, సార్, ముందు టిఫిన్ తిను, తర్వాత పని చూసుకో. డ్రైవర్, టిఫిన్ బాక్స్ పట్టుకురా. ఓకే, బాయ్. ఏమిటి ఏమిటి దారుణం? కారణం లేకుండా ఏ దారుణం చేయదండి సత్యవతి. మీ అమ్మ గనక ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే మనీ ఆర్డర్ ఫారం మీద ఎంత వచ్చింది ఏమిటని చూడదటండి. మీరు నిన్న 100 ఇచ్చేటప్పుడే 100 పంపించాడా అని సాగు తీసుకుంటూ మాట్లాడిందే. రేపొద్దున మనీ ఆర్డర్ ఫారం మీద అంకెలు కనపడితే ఇంకేమన్నా ఉందా? అందుకే ఉపాయం చేశాను. సత్యవతి, అయ్యో పాడుపిల్లి, బంగారం లాంటి కళ్ళద్దాలు కింద పడగొట్టింది అత్తయ్య. పోన్లేమ్మా, నువ్వేం చేస్తావు? అయ్యో, పగిలిపోయిన గాజు పెంకులు కాళ్ళ గుచ్చుకుంటే బాధ పెడతాయి. మీరేం బాధపడకండి అత్తయ్య, మీ అబ్బాయితో చెప్పి దీనికంటే మంచి కళ్ళజోడు బంగారం ఫ్రేమ్ తెప్పిస్తాను. సావిత్రమ్మ గారు ఏమిటయా? అమ్మగారి పేర ₹1000 మనీ ఆర్డర్ వచ్చిందండి. అమ్మ ఇంట్లో ఏదో పనిలో ఉంది, ఆ ఫారం ఇలా సంతకం పెట్టించుకొస్తాను. ఎంత వచ్చింది? ₹1000. ఇదేమిటి, నువ్వు సంతకం చేస్తావా? అచ్చం అత్తయ్య సంతకం లాగే ప్రాక్టీస్ చేశాను. పోస్ట్ మ్యాన్ కూడా అనుమానం రాకుండా చేస్తాను, చూడండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి, అమ్మగారికి ఉత్తరం కూడా వచ్చిందండి. ఇటు ఇవ్వండి, నేను ఒక మంచి కంచిపట్టు చీర కొనుక్కోవాలి. సత్య, తమ్ముడు అమ్మకో ఉత్తరం రాశాడు. ఏం రాశాడో చదవండి. దైవ సమానురాలైన తల్లిగారికి, మీకు దూరం అయిపోయిన మీ కొడుకు కృష్ణ రాయినది. గతంలో పంపిన మనీ ఆర్డర్లకు రసీదులు నాకు చేరాయి. నువ్వు నా డబ్బును స్వీకరించినందుకు కృతజ్ఞుణ్ణి. నా ముఖం చూడకూడదని నువ్వు చేసుకున్న ప్రతిజ్ఞను ఉపసంహరించుకునే శుభదినం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి గాని నీ ముందు నిలబడే అర్హత నాకు రాదు. నీ క్షేమం కోరుతూ కృష్ణ. అయితే ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఏమండి, అతను శాశ్వతంగా ఇక్కడ రాకుండా ఉండడానికి మీరు ఒక ఉత్తరం రాయాలి. ప్రియమైన తమ్ముడికి, ఇక్కడంతా క్షేమం. నువ్వు మనీ ఆర్డర్ ద్వారా పంపుతున్న డబ్బు తీసుకోవడానికి అమ్మ ఎంత మాత్రం అంగీకరించడం లేదు. మన చదువుల గురించి నాన్నగారు చేసిన అప్పులకు ఆ డబ్బు జమ కట్టడం సమంజసమని నేను భావించి అలాగే చేస్తున్నాను. నాన్నగారి చావుకు నువ్వే కారణమన్న విషయాన్ని అమ్మ ఇంకా మర్చిపోలేకపోతోంది. షావుకర్ ఏమన్నాడండి? ఏమంటాడు? నాన్నగారు ఇదివరకే ఇంటిని తాకట్టు పెట్టారట. సరే అయితే ఓ 10,000 ఇమ్మన్నాను. తీర్చుకుంటే తీర్చుకుంటాం, లేకపోతే మీరే సొంతం చేసుకోండి అన్నాను. అందుకు అమ్మ సంతకం కావాలన్నాడు. ఇదిగో స్టాంప్ పేపర్లు కూడా తెచ్చాను. తెచ్చారు కదా, మీ అమ్మ సంతకం పెడుతుంది, మనం టీవీ కొంటాం. పదండి. అమ్మా, అయ్యో జ్వరంగా ఉందండి అత్తయ్య గారికి. జ్వరం? అమ్మా
డాక్టర్ని తీసుకురమ్మంటావా? వద్దులే బాబు, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు, అదే తగ్గిపోతుందిలే. నీతో అర్జెంట్ పని నుండి వచ్చాను. సర్లే, తర్వాత వస్తాను. పర్వాలేదులే బాబు. ఏమిటో చెప్పు. ఏం లేదమ్మా, మన పాతింటికి వెళ్ళాను, బాగా పాడైపోయింది. ఆ ఇంటిని బాగు చేయించాలని మీ అబ్బాయి పట్టుదల అత్తయ్య. చాలా సంతోషం బాబు. రిపేర్లు మొదలెట్టాలంటే మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ కావాలమ్మా. అవన్నీ నాకేం తెలుసురా, నువ్వే చూసుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇక్కడ సంతకం పెడితే చాలు. మిగతా పనులన్నీ ఆయనే చూసుకుంటారు. నాకు కళ్ళజోడు లేదే. కళ్ళజోడు ఆయన ఆర్డర్ ఇచ్చారు అత్తయ్య, 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఎక్కడ పెట్టాలో చెప్పు. ఇక్కడ. రైతే దేశానికి వెన్నెముక. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రైతాంగానికి ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోంది. ముఖ్యంగా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందే ఏర్పాటు చేస్తోంది. అమ్మా, ఈ పాలు తాగండమ్మా. వద్దే. నా మాట వినండమ్మా. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఈ పాలన్నా తాగండమ్మా. తీసుకెళ్ళి బాబుకు పట్టు. బాబుకు వేరే ఉన్నాయి గాని మీరు తీసుకోండి. గీతం సంగీతం. గౌరీ, నేనంటే నీకెందుకే ఇంత జాలి? బాబుని చూసి 2 రోజులైంది. ఒకసారి తీసుకురా. అమ్మగారిని అడిగి తీసుకొస్తానమ్మా. అమ్మగారిని అడిగి తీసుకురావాలా? అమ్మగారండి, అమ్మగారండి. ఏమిటే? బాబుని పెద్దమ్మగారు ఒకసారి తీసుకురమ్మన్నారండి. అక్కర్లేదు, వాణ్ణి మా గదిలోనే పడుకొని. అదేమిటి సత్య, అమ్మ చూస్తానంటే వద్దంటావే? తీసుకెళ్ళని. మీకు తెలియదు, ఊరుకోండి. ఆవిడ ఇప్పుడు జబ్బు మనిషి. ఆవిడికి బాబునిస్తే ఇంకేమైనా ఉందా? సర్లే, నువ్వు వెళ్ళి 2 టీ పెట్టి పట్టరా. బాబు కొంచెం పాలతో చేయనా అండి? అవి కాకుండా వేరే ఉండాలిగా. వాటిని పెద్దమ్మగారికి ఇచ్చానండి. నిన్నెవరిమ్మన్నారు? అమ్మగారికి 2 రోజులు జ్వరం కదమ్మా, ఏం తీసుకోలేదు, అందుకని. ఆహా, అందుకని తమరు పెద్ద ఆరిందలా బయలుదేరారన్నమాట. ఇంకెప్పుడు నన్ను అడగకుండా పాలు గీలేవకు. వెళ్ళు. సార్, సార్. డాడీ ఇంట్లో లేరండి, నేనే ఇప్పుడు మీ సార్ని. మీరెలా సార్ అవుతారండి, మేడం అవుతారు కానీ. సరే, ఇప్పుడు మీ మేడం మిమ్మల్ని సినిమాకి వెళ్దాం రమ్మంటే ఏమంటారు? సారీ మేడం, నాకు 64 పనులు ఉన్నాయి, ఇప్పుడు వీలు కాదు అంటారు. అయినా సరే, రాక తప్పదు అని నేను ఆర్డర్ వేశాను అనుకోండి, అప్పుడేం చేస్తారు? మీరలా ఎందుకు ఆర్డర్ వేస్తారండి? నాకు తెలియదంటే మీరెవరు కూతురు? డ్యూటీని ప్రాణంతో సమానంగా చూసుకోమనే ద గ్రేట్ గోపాలరావు గారి ప్రీతం పుత్రిక. డ్యూటీ వదిలేసి సినిమాకి వెళ్ళమని తెలియదక్కువారు కదా, నాకు తెలుసు. మీరేదో జోక్ చేశారు, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను, బాయ్. ఆగండి, ఏమండోయ్, ఒక్క నిమిషం ఆగండి. అర్రే, ఆగమంటుంటే ఏమండోయ్. అబ్బా,